నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ప్రభాస్ గారిది సలార్ పార్ట్ 1 సీజ్ 5 సంబంధించిన రివ్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఒకటే మాట చెప్తున్నా, ప్రభాస్ గారికి మాత్రం ఒక మంచి హిట్ అయితే వచ్చింది అనుకోవచ్చు. డీసెంట్గా ఉంది మూవీ. అండ్ ఈ మూవీలో ఏంటంటే సింపుల్గా ఏం లేదు, ఒకవేళ గిట్లా మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సిరీస్ లాంటివి చూసుకుంటే, అంటే పవర్ కోసం ఎట్లయితే వెన్నుపోటు ఓడుస్తారు, కొన్ని చంపుకుంటారు అనేది ఏదైతుందో అలాంటి కాన్సెప్ట్ మీదే తీసుకొచ్చిరన్నమాట. మంచిగా ఉంది. సేమ్ పవర్ కోసము, అది కిరీటం కోసం, మన థ్రోన్ కోసం, మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒకవేళ చూడకపోతే అట్లా చూడండి. సో అలాంటి స్టోరీయే. కానీ ఏంటంటే దీంట్లో ఎక్కువ మటుకు హైలైట్ అయ్యేది మాత్రం మనకి ప్రభాస్ గారు ఎక్కువ హైలైట్ అయితే అవుతారన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫస్ట్ పార్ట్ ఏదైతుందో, మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ ఏదైతుందో, మనకి నార్మల్గా ప్రభాస్ ఒక ఏరియాలో ఉన్నాడు, శృతి హాసన్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది అన్నట్టు ఒక సిచ్యువేషన్ అయితే చూపిస్తారు. శృతి హాసన్ని కిడ్నాప్ చేయడానికే చూస్తారు. దాంట్లో మధ్య సిచ్యువేషన్స్లో ప్రభాస్ గురించి అతనితో పాటు ఒక అతను ఉంటాడన్నమాట. ఏదైతే శృతి హాసన్ని ఫస్ట్ కిడ్నాప్ అయ్యే టైంలో రెస్క్యూ చేస్తాడో అతను శృతి హాసన్కి చెప్తాడు అనమాట. అది ఇప్పుడు సెకండ్ పార్ట్ అంతా కూడా అతను చెప్పేదే ఉంటుంది. ఇక్కడైతే ప్రభాస్ గారిది అండ్ పృథ్వీరాజ్ గారిది ఎవరైతేనో అతనిది ఫ్రెండ్షిప్, చిన్నప్పుడు జరిగే ఇన్సిడెన్సెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకి కరెక్ట్గా చూపించారు అన్నమాట. బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించచ్చు కొన్ని సిచ్యువేషన్స్లా, కానీ పర్ఫెక్ట్ కరెక్టే తీసిరు. ఎందుకంటే కొన్ని చోట్ల ట్రిమ్మింగ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ తీసేసి అనుకోండి కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో ఒక ఐ థింక్ 5 మినిట్స్ కొంచెం ఎక్స్ట్రా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక 4 to 8 మినిట్స్ అనుకుంటా అవి ట్రిమ్ చేసేస్తే మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ డ్యూరేషన్ ఎక్కువ అనిపించింది, 3 hours కదా, సో కొంచెం ఎక్కువ అనిపించచ్చు. నాకైతే ఎక్కువ అనిపించింది. డ్యూరేషన్ ఒక డ్రాబ్యాక్ అనమాట. అండ్ ప్రభాస్కి నా ఒపీనియన్లో ఇది బెస్ట్ మూవీ అనుకోవచ్చు. అంటే ప్రీవియస్లో మనము ఆదిపురుష్ కానీ, రాధేశ్యామ్ కానీ, లేకపోతే సాహో కానీ ఇలాంటి మూవీస్ నా ఒపీనియన్లో నేను జెన్యున్గా చెప్తున్నా. ప్లస్ ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళ రెస్పాన్స్ చూసినాను ఆన్ ద ఫీల్డ్. ఎందుకంటే మీకు పబ్లిక్ టాక్ చూసుకోవచ్చు. నా ఒపీనియన్లో ఏంటంటే ఇలాంటి లవ్ స్టోరీస్ కాకుండా ప్రభాస్కి ఏంటంటే యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ ఉంటే కరెక్ట్ సెట్ అవుతుంది. లేకపోతే మైథలాజికల్ లేకపోతే హిస్టారికల్ మూవీస్ ఉంటాయి, అట్లాంటివి సెట్ అయితే. కానీ లవ్ లాంటివి లేకపోతే అవి సెట్ ఈవెందో సాహో కరెక్ట్ ఉన్నాయి. సాహో అంత సెట్ కాలేవు, చూపించే విధానం కరెక్ట్ చూపించలేరు. మన సౌత్ వాళ్ళు చూపించినారు, నార్త్ వాళ్ళు అంతా కరెక్ట్ చూపించలేరు అనమాట నా ఒపీనియన్. అండ్ ఓవరాల్గా ప్రశాంత్ నీల్ డైరెక్టర్గా ఎవరైతున్నారో ప్రభాస్ని కరెక్ట్గానే చూపించారు. ఎక్కువ లేదు తక్కువ లేదు, పర్ఫెక్ట్గా చూపించారు అన్నమాట. మిగతా కొన్ని సీన్స్ వేరే వాళ్ళ క్యారెక్టర్స్ తక్కువ చేశారు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి మదర్ గారు కొంచెం తగ్గింది, దాని తర్వాత మిగతా అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఎలా ఉందన్న అంటే మూవీ బాగుంది. ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ అయితే వచ్చింది. చాలా రోజుల తర్వాత మర్చిపెట్టేది హిట్ అయితే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారికి ఒక హిట్ కూడా రాలేదు. ఈసారి అయితే ఒక మంచి హిట్ మూవీ అనుకోవచ్చు ప్రభాస్ గారికి. అండ్ ఫైనల్గా ఒక మంచి మూవీ అయితే వచ్చిందనమాట. సో మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే సింపుల్గా చూసుకుంటే 3.25 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకు నువ్వు 3.5 కానీ 4 stars ఎందుకు ఇస్తారంటే డ్యూరేషన్ అనమాట. సో డ్యూరేషన్ నాకు ఎక్కువ అనిపించింది కాబట్టి అది డ్రాబ్యాక్. అండ్ క్లోజింగ్లో కూడా చెప్తున్నా, జాంబీస్ అన్నారు కదా. సో నేను మూవీ చూసిన, సో జాంబీస్ కాదు డ్రగ్స్ ఇచ్చినట్టు ఒక సీన్ అయితే కనిపిస్తుంది. సో డైలాగ్స్ కూడా ఉంటాయి, అవి మీరు మూవీకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో పక్క మూవీ వెళ్ళి వాచ్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పండుగ అంటే పండుగ అనమాట. అంతే. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. 5 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వెళ్ళా కలుసుకుందాం.